Good morning, my people. Welcome back to my channel, Shastra's World. I think part 1 of Puri vlog enjoy చేసినట్టున్నారు. So here is the part 2. And don't forget to like, share, subscribe to my channel. So let's enjoy the part 2. And coming back to the video. సో అలా అందరం రెడీ అయి కూర్చున్నాం. ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చున్నామండి. మార్నింగ్ నుంచి మా డాడీ రెడీ అవ్వండి రెడీ అవ్వండి రెడీ అవ్వండి అన్నారే కానీ ఎక్కడికి వెళ్తున్నాం ఏం వెళ్ళమని చెప్పలేదు. సో అందరూ అలా రెడీ అలా కూర్చోబెట్టేశారు. సో సో అందరూ అలా రెడీ అయి కూర్చున్నాము. సో ఇక్కడ చూసారా, ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ద బ్రేక్ఫాస్ట్. ఇంకా నాది మాని బ్రేక్ఫాస్ట్ అప్పటికి అవ్వలేదు, మేము కొంచెం లేట్ అనమాట. సో తర్వాత తింటామని చెప్పి ఇంకా తినలేదు. ఎవరి వాళ్ళ బిజీగా ఉంటే మా సాన్వి మాత్రం చూసారా ఎంత బాగా చదువుకుంటుందో. నిజంగా చదువుకో అన్నప్పుడు చదువుకోదు. ఎందుకు చదువుకుంటున్నా అంటే నేను ఒక పెన్ కొనుక్కున్నది, అందుకే అది అరిగే వరకు చదువుకుంటుంది ఇక్కడ. సో వెనకాల మా తాతయ్య ఏమో స్పెట్స్ పెట్టుకుని ఒక ఫోటో తీయమంటే నేను ఏకంగా వీడియో తీసా, అంత గ్రేట్ నేను. సో ఇక్కడ ఏం చదువుతున్నావు సాన్వి అని అడిగితే చూపిస్తుంది. ఏం చూపిస్తుంది అంటే 6+7=2 అని చెప్తుంది అక్కడ. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, 6+7=2 అని. ఎవరు అడిగినా అదే ఆన్సర్ ఇవ్వండి. పూరిలో ఎండలు మాత్రం మామూలుగా లేవండి. ఈ ఎండలకి మన స్కిన్ ఊడొచ్చేసినా షాక్ అవ్వక్కర్లేదు, అలా ఉన్న ఎండలు అయితే. సో సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సన్ స్క్రీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తొక్కలు ఊడకుండా ప్రొటెక్షన్ ఇవ్వడానికి సన్ స్క్రీన్ మాత్రం మనకి హెల్ప్ అవుతుంది. సో సన్ స్క్రీన్ మాత్రం ముఖ్యం బిగులు. డోంట్ ఫర్గెట్ టు అప్లై ద సన్ స్క్రీన్. సో ఇక్కడ మా చిన్నది బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. యాక్చువల్లీ అది ఫోటో అనుకుని నాకు పోజ్ ఇస్తుంది, వీడియో అని రియలైజ్ అయ్యాక సిగ్గుపడుతుంది తర్వాత. చూసారా ఎలా క్యూట్గా సిగ్గుపడుతుందో. అక్కడ మా సాన్వి ఇంకా చదువుతూనే ఉందండి. డోంట్ ఫర్గెట్ దట్ 6+7 నాట్ 13, ఇట్ 2 అనమాట. ఇది మాత్రం మర్చిపోవద్దు. 6+7 అని చెప్పండి ఎవరైనా అడిగితే. అది మా సాన్వి లెక్కలు అనమాట, అలానే ఉంటాయి. సో దిస్ ఈస్ ద మార్నింగ్ వ్యూ ఆఫ్ టెంపుల్. సీ హౌ బ్యూటిఫుల్ ద టెంపుల్ ఇన్ ద మార్నింగ్. సో నైట్ టైం బ్యూటిఫుల్ కాదు అని మాత్రం అనుకోవద్దు, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద నైట్ వ్యూ ఆల్సో. బట్ ప్రజెంట్ మార్నింగ్ కూడా బాగుంది కదా, సో అడ్జస్ట్ అవ్వండి. సో ఏంటి టెంపుల్కి బయట అలా అంబ్రెల్లా వేసుకొని కూర్చున్నారు అందరూ అనుకోవద్దు. దే ఆర్ డూయింగ్ పిండ ప్రదానాలు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ విత్ ద స్పెల్లింగ్, కరెక్ట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఎవ్రీ ఒరియా పీపుల్, అంటే ఒరియా వాళ్ళు అందరూ వచ్చి పూరిలోనే పిండ ప్రదానాలు చేసుకుంటారు. మ్యాక్సిమం అందరు ఇక్కడే చేసుకుంటారు ఒరియా వాళ్ళు అయితే. సో మేము ఒరియా వాళ్ళం కాబట్టి మేము కూడా ఇక్కడే చేసుకున్నాము. అండ్ చూసారా ఎన్ని జరుగుతున్నా, బికాస్ పిండ ప్రదానాలు మోస్ట్లీ సండే జరుపుకుంటారంట. సో ఆ రోజు సండే అవ్వడం వల్ల చాలామంది అక్కడే జరుపుకున్నారు. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం ఆ సన్ గ్లాసెస్తోనే ఉన్నామండి ఈవినింగ్ వరకు. అంత ఎండలు ఉన్నాయి అక్కడ. సన్ గ్లాసెస్ తీసిమైతే మనం బయట వ్యూ చూడలేము, అంత ఎండలు ఉంటాయి, కళ్ళు మూసుకుపోతాయి. ఇక్కడ అందరికీ ఉన్నాయి కానీ మా అన్నయ్యకి ఒక్కడికే సన్ గ్లాసెస్ లేవు. బికాస్ ఆ సన్ గ్లాసెస్ నేను లాగేసుకున్నాను. ఇట్స్ వెరీ క్వైట్ కామన్. పెద్దవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చిన్నవాళ్ళు ఆటోమేటిక్గా లాగేసుకుంటారు. ఇట్స్ గర్ల్స్ థింగ్ అనమాట. వాడి దగ్గర ఏమున్నా నేను లాగేసుకుంటాను ఇలాగే. సో వాడు ఏమండు ఫీల్ అవ్వద్దు, తర్వాత వాడు కూడా కొనేసుకున్నాడు. ఇట్స్ బాయ్స్ థింగ్. కొనుక్కోవడం వాళ్ళ హాబీ, లాక్కోవడం మా హాబీ అనమాట. జనాలు జనాలు జనాలు, ఎక్కడ చూసినా జనాలే ఉన్నారండి. ఎటు సైడ్ బొర తెప్పినా కూడా నాకు జనాలు బాగా అనిపిస్తున్నారు. హ్యూమన్ పాపులేషన్ ఎక్కువ అనుకుంటే పూరిలో, వైజాగ్ కన్నా. సో లాస్ట్ టైం అయితే ఫ్రీ వెహికల్స్ ఉండేవి, ఇప్పుడు ఉన్నాయో లేవో తెలీదు. బికాస్ టెంపుల్కి మా రూమ్స్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. బట్ మాకైతే ఫ్రీ వెహికల్స్ ఎక్కడ కనబడలేదు. మీరు నెక్స్ట్ టైం లైక్ మీరు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు ఫ్రీ వెహికల్స్ ఉంటే ఫ్రీగా ఎక్కేయండి అమ్మ, ఓకేనా? డోంట్ వరీ. సో ఇక్కడ చూసారా మా లక్కీ ఎలా అలిగిందో. అమ్మాయిలకి అలగడం వెరీ సింపుల్ అండి. ఎందుకు అలుగుతామో దేనికోసం అలుగుతామో మాకు కూడా అర్థం కాదు. బట్ అలగడానికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది, అది అమ్మాయిలకి మాత్రమే ఉంటుంది ఆ టాలెంట్. సో వీఆర్ ప్రౌడ్ టు బి గర్ల్స్ ఇన్ అలగడం.
అండ్ కమింగ్ టు ద ఫుడ్ అయితే బాగుంది, తినగలచ్చు. ఇక్కడ థాలీ అనమాట, పెద్దగా ఇస్తారు. మనకి నాన్ వెజ్ థాలీ ఎలా ఇస్తారో ఇక్కడ వెజ్ థాలీ ఇస్తారు. సో ఫుడ్ అయితే బాగుంది, వీ కెన్ ఈట్. సో దిస్ ఈస్ ద షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ పూరి. నాట్ ఓన్లీ వన్ షాపింగ్ కాంప్లెక్స్, చాలా ఉన్నాయి కానీ మేము విజిట్ చేసింది ఇదే. కానీ ఇక్కడ డ్రెస్సెస్ మాత్రం చాలా బాగున్నాయి. ద క్వాలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అమౌంట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది, పర్లేదు కొనుక్కోవచ్చు. అండ్ డ్రెస్సెస్ క్వాలిటీ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బాగున్నాయి. కొంచెం షాపింగ్ కూడా చేసుకున్నాం. మీరు కూడా పూరి ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు షాపింగ్ మాత్రం మర్చిపోవద్దు. అమ్మాయిలకి బట్టలు లేకపోతే అలా చెప్పండి, ఎన్ని బట్టలు ఉన్నా మాకు లేనట్టుగానే ఉంటాయి. సో షాపింగ్ ఇస్ ముఖ్యం బిగిలో. సో ఆఫ్టర్ ద షాపింగ్ మేమైతే బీచ్కి స్టార్ట్ అయిపోయాం. పూరి వచ్చి బీచ్ విజిట్ చేయకపోతే ఇన్కంప్లీట్గా ఉండిపోద్ది కదా ఆ ట్రిప్. సో అందుకే బీచ్కి వెళ్ళకపోతే నేను ఇంటికి రానని చెప్పాను మా డాడీకి, అందుకే నన్ను బీచ్కి తీసుకెళ్ళారు. అలా బీచ్కి వెళ్ళామో లేదు కానీ నాకు డౌట్ అండి, బీచ్కి స్వర్గానికి ఏదో కనెక్షన్ ఉంటుందండి. లేకపోతే బీచ్కి రాగానే మనం అంత స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం ఏంటి, అంత పీస్ఫుల్గా ఉండడం ఏంటి. వేరెవర్ యూ గో, బీచ్ని విజిట్ అవ్వాలి. అది వైజాగ్లో అయినా పూరిలో అయినా ఎక్కడైనా బీచ్ ఇస్ అ బీచ్. కానీ వైజాగ్లో ఉన్న బీచ్కి పూరిలో ఉన్న బీచ్కి చాలా డిఫరెన్స్ ఉందండి. నేనేం వైజాగ్ వాళ్ళని తక్కువ చేయట్లేదు, బికాస్ ఐఎమ్ అ వైజాగ్, మాది వైజాగే. అండ్ ఈ పూరిలో వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి. ఐ కెన్ సీ ద నీట్నెస్ ఆఫ్ ద వాటర్ ఆల్సో, చాలా ప్యూర్గా ఉన్నాయి. అండ్ మీరు పూరి బీచ్లోకి ఇలా ఎంట్రీ అవ్వగానే అక్కడ స్టాల్స్ కనబడతాయి. యూ కెన్ డూ లిటిల్ మోర్ షాపింగ్ ఇన్ ఇట్. బ్యాంగిల్స్ కొనుక్కోవచ్చు, ఇయర్ రింగ్స్ కొనుక్కోవచ్చు, వాట్ ఎవర్ పూజా సామాన్లు కూడా కొనుక్కోవచ్చు. అక్కడ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ ద పూరి బీచ్. ఏంటండి బాబు ఈ జనాలు పూరిలో, ఏ మూల చూసినా నాకు జనాలు మామూలుగా కనిపించట్లేదు. చూసారా ఆ బీచ్లో కూడా, చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. వావ్, మైండ్ బ్లోయింగ్ జనాలు అండి. ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ ద బీచ్ వీఆర్ రెడీ టు లీవ్ ద పూరి. సో పూరికి వచ్చి ప్రసాదాలు కొనుక్కోవడం మాత్రం మర్చిపోవద్దు. హియర్ ద టేస్ట్ ఆఫ్ స్వీట్స్ ఆర్ లైక్ హెవెన్ అనమాట, అంత బాగుంటాయి స్వీట్స్ కూడా. ప్రసాదం ముఖ్యం. అండ్ హియర్ వీ గాన్ టు ద స్టేషన్. అక్కడ మా చిన్నదే చూసారా, మా డాడీ లగేజ్ లాగుతుంటే పాపం వెనక నుంచి హెల్ప్ చేస్తుంది. అండ్ తర్వాత కూడా లగేజ్ తను లాగదామని ట్రై చేసింది కానీ లగేజ్ తన మాట వినలేదు. లగేజ్ నేను రాను అన్నది. సో చూసారా ఎంత కష్టపడుతుందో, చూసారా ఎంత కష్టంతో లాగుతుందో. కష్టజీవి అండి మా చిన్నదయ్యి. మాకు దరిద్రానికి ఏదో అనుబంధం ఉందండి. లాస్ట్ టైం చెప్పినట్టు అది మార్నింగ్ టైం లేట్ అయింది, ఈసారి ఈవినింగ్ టైం లేట్ అయింది. ట్రైన్ ఉంది కానీ అక్కడ డ్రైవర్ లేరండి. వేర్ ఈస్ ద డ్రైవర్? అండ్ ట్రైన్ ఎక్కేసాక నేను ఇంకా వీడియో షూట్ చేయలేదు. సో మేము దిగాల్సిన టైం ఏమో 2:30, కానీ మేము 5 o'clock వరకు దిగలేదు మా స్టేషన్లో, బికాస్ కొత్త వలసలో అయితే 1 hour ఉంచేసింది కావాలనే. అండ్ హియర్ ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో. ఐ హోప్ మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ కామెంట్ బిలో మీరు ఎలా ఎంజాయ్ చేశారు అని. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోద్దు బిగ్లో. అండ్ థ్యాంక్ యూ. ఇంకా కంటెంట్స్ కావాలి అంటే కామెంట్ బిలో. థ్యాంక్ యూ.